హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి కామెడీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'హలో మమ్మీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ స్టెఫీని చూపిస్తారు. ఒకరోజు రాత్రి స్టెఫీ తన ఇంట్లోని తన రూమ్‌లో బుక్ చదువుకుంటూ ఉండగా అదే టైంకే కొంతమంది ముసుగు వ్యక్తులు ఆ రూమ్‌లోకి వచ్చి స్టెఫీపై అటాక్ చేయాలి అని చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే కంటికి కనిపించని ఏదో అదృశ్య శక్తి ఆ ముసుగు వ్యక్తులపై అటాక్ చేసి వారిని బాగా కొడుతుంది. ఆ అదృశ్య శక్తి ఆ ముసుగు వ్యక్తులు స్టెఫీని టచ్ చేయకుండా ఆపుతుంది. అలా వారిని ఇంటి నుండి బయటికి విసిరేస్తుంది. అదంతా స్టెఫీ కూడా చూస్తుంది. ఇక్కడే మనకి ఆషాబా అనే ఒక గోస్ట్ హంటర్‌ని చూపిస్తారు. నిజానికి ఈ ఆషాబానే తన మనుషుల్ని స్టెఫీ ఇంటికి పంపి ఉంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే ఆత్మని బంధించడానికి. అప్పుడే ఆషాబా దగ్గరికి తన మనుషులు వచ్చి ఆ ఇంట్లోని ఆత్మ మాపై దాడి చేసి మమ్మల్ని బయటికి విసిరేసిందని చెప్పగా అది విన్న ఆషాబా కోపంతో ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఆ ఇంట్లోని ఆత్మని నేను తప్పకుండా బంధిస్తాను. ఆ రోజు తొందరలోనే ఉంది. ఆ రోజు నా శక్తులు రెట్టింపు అవుతాయి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒక బార్‌లో ఒక సెటిల్మెంట్ చేస్తున్న రౌడీ అయిన ధనుని చూపిస్తారు. అయితే ధను తను చేసిన సెటిల్మెంట్‌కి గాను ఆ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకోగా ఆ వ్యక్తి డబ్బు తక్కువగా ఇవ్వటంతో ధను వారిని కొడతాడు. ఇదే ప్రాసెస్‌లో పక్క టేబుల్‌లోనే కూర్చొని మందు తాగుతున్న మన మూవీలో హీరో అయిన బోని మందు బాటిల్ కింద పడిపోతుంది. దాంతో బోని ఆ రౌడీ దగ్గరికి వచ్చి మీ గొడవ వల్ల నా బీర్ బాటిల్ కింద పడిపోయింది. అందుకే నా బాటిల్‌లో నుండి ఎంత బీర్ అయితే కింద పడిపోయిందో అంతే నాకు తిరిగి ఇప్పించండి అంటాడు. ఇంకేముంది అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి బోని కోపంలో తన చేతిలోని బాటిల్‌తో ఆ రౌడీ తలపై కొట్టి రచ్చ రచ్చ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం ఆ బార్ మేనేజర్ అండ్ స్టాఫ్ బోని ఇంటికి వచ్చి తన ఫాదర్‌తో రాత్రి బోని బార్‌లో చేసిన రచ్చ గురించి చెప్పి ఆ గొడవ వల్ల మా ఫర్నిచర్ మొత్తం నాశనమైంది. అందుకే నష్టం డబ్బులు ఇవ్వాలి అని అడగ్గా అది విన్న బోని ఫాదర్ మాత్రం ఎవరైతే డ్యామేజ్ చేశాడో వాడినే అడిగి డబ్బులు ఇప్పించుకోండి అంటాడు కోపంగా. అదంతా అక్కడే ఉన్న బోని అమ్మ కూడా వింటుంది. నిజానికి బోనీకి తన అమ్మ ఫుల్ సపోర్ట్. అందుకే బోనీ ఫాదర్‌తో మీరు మీ వయసులో ఉన్నప్పుడు ఏదైతే చేశారో అదే లక్షణాలు బోనీకి వచ్చి వాడు కూడా అలాగే చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది అని తనని తిట్టి తన చేత డబ్బులు కట్టిస్తుంది. ఇంకా బోనీ చేసే పనులన్నీ చూస్తున్న తన ఫ్యామిలీ బోనీకి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలుస్తాయి. లైఫ్‌లో సెటిల్ అవుతాడు అని మాట్లాడుకుంటారు. అయితే బోనీకి మాత్రం ముందు లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. బోనీ ప్రస్తుతం పెట్స్ ఫుడ్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. ఇంకా బోనీ పేరెంట్స్ ఇదే విషయం ప్రశాంత్‌కి చెప్పి బోనీతో మాట్లాడమని చెప్తారు. నెక్స్ట్ సీన్‌లో ప్రశాంత్ బోనీతో నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ నీ పేరెంట్స్ మాత్రం నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. దీనికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే ఇప్పుడు నీ కోసం ఒక అమ్మాయిని చూసాం. రేపు నువ్వు ఒక్కడివే వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడు. నీ గురించి తెలిసి ఆ అమ్మాయి నిన్ను ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్. అలా ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తే మరో 6 నెలల దాకా నీకు మరో పెళ్లి సంబంధం చూడకుండా నీ పేరెంట్స్‌తో నేను మాట్లాడతా. నువ్వు ఈ 6 నెలలు ఫ్రీగా ఉండొచ్చు కదా అనగా అది విన్న బోనికి కూడా ఐడియా నచ్చి రేపే వెళ్ళి అమ్మాయిని కలుస్తా. ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పు అనగా దానికి ప్రశాంత్ ఆ అమ్మాయి పేరు స్టెఫీ. తన అమ్మ చనిపోయింది. ఇప్పుడు తన ఫాదర్‌తో కలిసి ఉంటుంది. స్టెఫీ ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్. తను సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటుంది. ఇంకా నువ్వు పెట్ షాప్ రన్ చేస్తున్నావు కాబట్టి మీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదు. స్టెఫీ నిన్ను పక్కాగా రిజెక్ట్ చేస్తుంది అని చెప్తాడు. అదంతా విన్న బోనీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బోనీ కాఫీ షాప్‌కి వెళ్ళి స్టెఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే స్టెఫీ అక్కడికి వస్తుంది. స్టెఫీని చూసిన బోనీకి తను బాగా నచ్చేస్తుంది. ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా రిజెక్ట్ చేస్తారా అని తనతో పెళ్లికి రెడీ అయ్యి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే స్టెఫీ బోనీ ఫేస్ పై ఉన్న చిన్న గాయం చూసి ఏం జరిగిందని అడగ్గా దానికి బోనీ అబద్ధం చెప్పకుండా రాత్రి బార్లో జరిగిందంతా చెప్తాడు. అలా తను నిజం చెప్పడంతో బోనీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టెఫీకి బాగా నచ్చేస్తుంది. ఇంకా వారి పక్క టేబుల్లోనే కూర్చొని ఉన్న బోస్ అనే డిటెక్టివ్ వారినే గమనిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అలా స్టెఫీ అండ్ బోనీ మాట్లాడుకున్న తర్వాత స్టెఫీ బోనీతో మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ అవుదాం. అప్పుడు ఇద్దరం ఒకరికొకరు నచ్చితే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దామని చెప్తుంది. తర్వాత బోనీ ప్రశాంత్‌ని కలిసి మావయ్య నా కోసం ఎంత మంచి అమ్మాయిని చూశారు. చాలా థాంక్స్. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఇక మా పెళ్లి కూడా నువ్వే చేయాలి అని అడగ్గా దానికి ప్రశాంత్ అప్పుడే అంత ఆనందపడకు. ఇక్కడ నీకు తను నచ్చడం ముఖ్యం కాదు. తనకి నువ్వు నచ్చాలి. ఇంకా ఆ అమ్మాయి తన డిసిషన్ చెప్పలేదు కదా వెయిట్ చెయ్యి అంటాడు. ఇదిలా ఉంటే డిటెక్టివ్ బోస్ స్టెఫీ ఇల్లు ఉన్న అదే కాలనీలో ఉంటూ స్టెఫీ ఇంటి వైపే చూస్తూ స్టెఫీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు
నుండి స్టెఫీ అండ్ బోనీ ఇద్దరు కాల్స్ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఒకరికొకరు నచ్చి మరింత క్లోజ్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ప్రశాంత్ వచ్చి బోనీ పేరెంట్స్ని కలిసి వారితో, నేను బోనీతో పెళ్లి కోసం స్టెఫీ అనే అమ్మాయిని చూశాను, ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, ఇంకా వారికి పెళ్లి చేస్తే బోనీ కూడా లైఫ్లో సెటిల్ అవుతాడు. కానీ స్టెఫీ ఫ్యామిలీ నుండి ఒక కండిషన్ ఉంది. అదేంటంటే పెళ్ళయ్యాక బోనీ ఇల్లరికం స్టెఫీ ఇంటికే వెళ్ళాలి అని చెప్తాడు. అది విన్న బోనీ ఫాదర్ ఇల్లరికం వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోడు. తర్వాత బోనీతో తన అమ్మ, నువ్వు చూసింది ఒక్క అమ్మాయినే కదరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకా వేరే అమ్మాయిని చూడు, అంతేగాని ఇల్లరికం మాత్రం వద్దు అంటుంది. దానికి బోనీ, అమ్మ అసలు నా లైఫ్లోకి అలాంటి అమ్మాయి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు, ప్లీజ్ అమ్మ స్టెఫీతో నా పెళ్ళి అయ్యేలా నువ్వే నాన్నని ఒప్పించు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో బోనీ అమ్మ తన భర్తని ఒప్పిస్తుంది. అలా మొత్తానికి బోనీ ఫ్యామిలీ స్టెఫీతో పెళ్లికి ఓకే చెప్తారు. ఇంకా ఒక రోజు స్టెఫీ బోనీతో ఫోన్ మాట్లాడుతూ, నీకు నా గురించి చెప్పాను కానీ మా నాన్న గురించి చెప్పలేదు కదా, మా నాన్న చాలా స్ట్రిక్ట్, చాలా డిసిప్లిన్గా ఉంటాడు అనగా అది విన్న బోనీ కూడా, నేను కూడా మీ నాన్నలాగే అని చెప్తాడు. అప్పుడే డిటెక్టివ్ బోస్ బోనీ షాప్కి వచ్చి తనకి ఒక పేపర్ స్లిప్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ స్లిప్లో నువ్వు ఒక డిసిషన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో అని ఉంటుంది. అయితే బోనీ దాన్ని సీరియస్గా తీసుకోడు. సీన్ కట్ చేస్తే బోనీ ఫ్యామిలీ అందరూ బోనీతో స్టెఫీతో పెళ్లికి ఓకే చెప్పడంతో బోనీ హ్యాపీగా ఫీల్ అయ్యి స్టెఫీకి ఫోన్ చేసి అదే విషయం చెప్పి, ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి గురించి మాట్లాడడానికి మా ఫ్యామిలీతో కలిసి మీ ఇంటికి వస్తాను అని, అలాగే పెళ్ళయ్యాక మీ ఇంటికే ఇల్లరికం వస్తాను అని స్టెఫీ చెప్పిన అన్ని కండిషన్స్కి ఓకే చెప్తాడు. అలాగే ఇద్దరు చాటింగ్లోనే లవ్ ఇమోజీలు పంపించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఉండగా ఒకరోజు సడన్గా స్టెఫీ నుండి రిప్లైస్ రావు, అలాగే ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయదు. దాంతో బోనీకి చాలా కోపం వచ్చి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పి, నేను స్టెఫీ పెట్టిన అన్ని కండిషన్స్కి ఓకే చెప్పాను, అయినా కానీ ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు అనగా అది విన్న ప్రశాంత్, కూల్రా, అమ్మాయిలు అప్పుడప్పుడు కోపంలో ఇలాగే చేస్తారు, వెయిట్ చెయ్యి, కోపం తగ్గాక తనే కాల్ చేస్తుందిలే అని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం స్టెఫీ బోనీకి ఫోన్ చేసి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, రేపు మనం కాఫీ షాప్లో కలుద్దామని చెప్తుంది. అలా మరుసటి రోజు ఇద్దరు కాఫీ షాప్లో కలుస్తారు. అప్పుడే స్టెఫీ బోనీతో, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇది నీ దగ్గర దాచాలి అనుకోవట్లేదు, అదేంటంటే మా అమ్మ నాతో పాటే ఉంటుంది అనగా అది విన్న బోనీ నవ్వి, మీ అమ్మంటే నీకు ఇష్టం అనుకుంటా, అందుకే తన జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి, అది కామన్ కదా అంటాడు. దానికి స్టెఫీ, అలా కాదు బోనీ, మా అమ్మ చనిపోయాక కూడా తన ప్రెజెన్స్ మా ఇంట్లోనే మాతో పాటే ఉంది, తనకి నువ్వు నచ్చలేదు అంటుంది. అది విన్న బోనీ మాత్రం స్టెఫీ మాటలు అర్థం చేసుకోకుండా, నువ్వేం టెన్షన్ పడకు స్టెఫీ, నేను మీ అమ్మకి నచ్చేలాగే ఉంటాను అంటాడు. నెక్స్ట్ సీన్లో బోనీ ప్రశాంత్ని కలిసి జరిగిందంతా చెప్పగా అది విన్న ప్రశాంత్, నువ్వు స్టెఫీకి నచ్చలేదు అనుకుంటారా, అందుకే ఇలా చనిపోయిన తన అమ్మ ఇంకా వారి ఇంట్లోనే ఉందని, తనకి నువ్వు నచ్చలేదు అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనగా దానికి బోనీ, అలా ఏం లేదు, స్టెఫీకి కూడా నేనంటే ఇష్టం ఉంది, తను ఇలా ఎన్ని కండిషన్స్ పెట్టినా సరే తననే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. మరో పక్క స్టెఫీ ఇంటికి వచ్చి తన ఫాదర్తో బోనీ గురించి చెప్పగా వారి పెళ్లికి తను కూడా ఓకే చెప్తాడు. అయితే అప్పుడే స్టెఫీ అమ్మ ఆత్మ బోనీ పేరు వినగానే కోపంతో ఇంట్లోని వస్తువులు కింద పడేస్తూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు బోనీ ఫ్యామిలీ పెళ్లి గురించి మాట్లాడడానికి స్టెఫీ ఇంటికి వస్తారు. అలా రెండు ఫ్యామిలీస్ పెళ్లి గురించి మాట్లాడి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసి బోనీ ఫ్యామిలీ అక్కడ నుండి వెళ్ళబోగా బోనీతో పెళ్లి ఫిక్స్ చేయడంతో ఆ ఇంట్లోని ఆత్మ కోపంతో టేబుల్ పై ఉన్న కాఫీ కప్ కింద పడేయడంతో అది చూసిన బోనీ ఫ్యామిలీ ఎందుకు ఇలా జరిగిందని అడగ్గా దానికి స్టెఫీ, కాఫీ కప్ టేబుల్ కార్నర్లో నుండి జారి కింద పడిందని నచ్చ చెప్తుంది. దాంతో బోనీ ఫ్యామిలీ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా స్టెఫీ అండ్ తన ఫాదర్కి తన అమ్మ ఆత్మకి బోనీ ఎందుకు నచ్చట్లేదో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా బోనీ అండ్ స్టెఫీల మ్యారేజ్ చర్చిలో జరుగుతూ ఉండగా చర్చి ఫాదర్ స్టెఫీని, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడగ్గా స్టెఫీ అవును అని చెప్పగానే ఆ చర్చి డోర్స్ సడన్గా క్లోజ్ అవుతాయి. దాంతో అందరూ అటువైపు చూసి గాలి వల్ల డోర్స్ క్లోజ్ అయ్యాయి అనుకుంటారు. కానీ స్టెఫీకి తెలుసు ఇదంతా తన అమ్మ ఆత్మనే చేస్తుంది అని, ఎందుకంటే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. ఇంకా అలా బోనీ అండ్ స్టెఫీల మ్యారేజ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఆశాబా ఏవేవో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ స్టెఫీ అమ్మ ఆత్మని బంధించడానికి ట్రై చేస్తున్నట్లు చూపిస్తారు. మరో పక్క పెళ్ళయ్యాక బోనీ స్టెఫీని మొదట తన ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే అక్కడే ఉన్న బోనీ పెట్ డాగ్స్ స్టెఫీని చూసి కంటిన్యూస్గా అరుస్తూ ఉంటాయి. తర్వాత స్టెఫీ బోనీ రూమ్లోకి వెళ్ళి తన ఫోటోనే చూస్తూ ఉండగా సడన్గా ఫోటో కింద పడిపోతుంది. అది చూసిన స్టెఫీకి తన అమ్మ ఆత్మ తనతోనే ఉందని అర్థమయ్యి, ప్లీజ్ అమ్మ బోనీతో నాకు పెళ్ళయింది, బోనీని నువ్వు కూడా యాక్సెప్ట్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి బోనీ స్టెఫీతో రొమాన్స్ చెయ్యాలి అని చూడగా స్టెఫీ మాత్రం బోనీని దూరం పెడుతూ ఉంటుంది. ఎందుకంటే బోనీని పెళ్లి చేసుకోవడమే తన అమ్మకి ఇష్టం లేదు. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఫిజికల్గా కలిస్తే తన అమ్మ ఆత్మ ఎంతో గొడవ చేస్తుందో అని, ఎలాంటి దారుణ సంఘటనలు జరుగుతాయో అని, అందుకే బోనీతో మనం
ఫిజికల్గా కలవడానికి ఇంకా కొంచెం టైం తీసుకుందామని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే బోనీ మాత్రం ఈ రోజు మన మొదటి రాత్రి అని స్టెఫీని బలవంతంగా కిస్ చేయబోతాడు. ఇంకేముంది, స్టెఫీ అమ్మ ఆత్మ బోనీని బలవంతంగా వెనక్కి తోయడంతో బోనీ గాలిలో ఎగురుకుంటూ విండోస్ పగలగొట్టుకొని ఇంటి బయట వచ్చి పడతాడు. అదంతా చూస్తున్న బోనీకి అసలు ఏమీ అర్థం కాదు. మళ్ళీ బోనీ స్టెఫీ రూమ్లోకి వెళ్ళగా ఆ రూమ్లోని వస్తువులన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. అప్పుడే స్టెఫీ, అమ్మ బోనీ ఇప్పుడు నా భర్త, తను చాలా మంచివాడు, బోనీని నువ్వు కూడా యాక్సెప్ట్ చేయని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ బోనీని మళ్ళీ రూమ్ బయటికి విసిరేయడంతో అదంతా చూస్తున్న బోనీకి అంతా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అదే షాక్లో ఉన్న బోనీ ప్రశాంత్ని కలిసి, మావయ్య స్టెఫీ తన అమ్మ గురించి చెప్పింది కదా, అదంతా నిజమే. నేను నిజంగానే స్టెఫీ అమ్మకి నచ్చలేదు. స్టెఫీ అమ్మ చనిపోయాక కూడా స్టెఫీతో పాటే ఉంటుంది. నేను ఇంకా జీవితాంతం తనతో ఉంటే వాళ్ళమ్మ ఏదో ఒక రోజు నన్ను చంపేస్తుంది. నాకు స్టెఫీ వద్దు, నాకు డైవర్స్ కావాలి అంటాడు. అదంతా విన్న ప్రశాంత్ మాత్రం బోనీ మాటలు సీరియస్గా తీసుకోడు. తనతో పెళ్ళవగానే డైవర్స్ ఇవ్వరు, అలా అడిగితే నిన్ను జైల్లో వేస్తారు అని చెప్తాడు. అలా కాసేపటికే స్టెఫీ బోనీ దగ్గరికి వచ్చి తనని రెడీ అవ్వమని చెప్పి తనని కాఫీ షాప్కి తీసుకుని వెళ్తుంది. అప్పుడే స్టెఫీ బోనీతో, చిన్నప్పటి నుండి మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, అందుకే చనిపోయాక కూడా నాతో పాటే ఉంటూ నా ప్రతి డెసిషన్ మా అమ్మనే తీసుకునేది. అలాగే మా అమ్మకి నువ్వు కూడా నచ్చుతావు అనుకున్నా, పెళ్ళయ్యాక తనే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నా, కానీ మన పెళ్ళి తనకి అస్సలు ఇష్టం లేదు అనగా అది విన్న బోనీ, నేను మీ అమ్మకి నచ్చాలి అంటే ఏం చేయాలో చెప్పు, చేస్తా అంటాడు. దానికి స్టెఫీ, నువ్వు డిసిప్లిన్గా ఉంటూ మా ఇంటి రూల్స్ అన్ని ఫాలో అవ్వు చాలు, తనే నేను యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజే స్టెఫీ తనతో పాటు తన ఇంటికి బోనీని కూడా తీసుకెళ్తుంది. ఆ ఇంటిని చూస్తేనే బోనీకి లోపల భయం స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టెఫీ ఫాదర్ బోనీతో, నీకు నిజం చెప్పనా బోనీ, నిజానికి నేను కూడా స్టెఫీతో పెళ్ళికి నిన్ను రిజెక్ట్ చేయాలి అనుకున్నా, కానీ ఈ ఇంట్లోకి ఒక బకరా కావాలి కదా, ఆ బకరా నువ్వు అయ్యావు, ఇక నుండి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అంటాడు. అది విన్న బోనీ మరింత భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్లో స్టెఫీ బోనీతో ఆ ఇంట్లో ఎలా ఉండాలో రూల్స్ అన్నీ చెప్తుంది. ఆ ఇంటిని క్లీన్గా ఉంచాలి అని, ఎలక్ట్రిక్ వస్తువులు లిమిటెడ్గా యూజ్ చేయాలి, ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే ఉంచాలి అని మిలిటరీ ఆఫీసర్ చెప్పినట్లు రూల్స్ అన్నీ చెప్తుంది. అదంతా విన్న బోనీ, ఓకే గానీ మీ అమ్మ ఈ ఇంట్లో అసలు ఎక్కడ ఉందో చెప్పవా, ఒకసారి తనకి హాయ్ చెప్తా అనగా, తనే నిన్ను పరిచయం చేసుకుంటుందిలే అంటుంది. అలా కాసేపటికే ఒక ఫేస్ మాస్క్ బొమ్మ బోనీ ఫేస్ దగ్గరికి వచ్చి హాయ్ బోనీ అనడంతో బోనీ ఫుల్గా భయపడిపోతాడు. ఇంకా ఆ రోజు నుండి బోనీ రూల్స్ ఏవి ఫాలో అవ్వకుండా తన ఇంట్లో ఎంత లేజీగా ఉంటాడో అంతే లేజీగా ఈ ఇంట్లో కూడా ఉంటాడు. ఒక్క రూల్ కూడా ఫాలో కాడు. ఇంకేముంది, అలా రూల్స్ ఫాలో కాని ప్రతిసారి స్టెఫీ అమ్మ బోనీని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు రూల్స్ ఫాలో అవ్వక బాగా దెబ్బలు తిన్న బోనీకి ఇంకా ఈ ఇంట్లో డిసిప్లిన్గా ఉంటూ రూల్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి బోనీ ప్లాన్ ఏంటంటే రూల్స్ అన్ని ఫాలో అవుతూ స్టెఫీ అమ్మని ఇంప్రెస్ చేసి రాత్రి స్టెఫీ దగ్గరికి వెళ్ళి తనతో ఇంటిమేట్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బోనీ స్టెఫీ దగ్గరికి వెళ్ళాలి అని చూసిన ప్రతిసారి స్టెఫీ అమ్మ బోనీని బాగా కొడుతూ ఉంటుంది. దాంతో బోనీ స్టెఫీతో తనకి పెళ్ళయి ఇన్ని రోజులైనా సరే ఇద్దరం ఫిజికల్గా కలవలేదు అని, అసలు స్టెఫీ అమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలా అని అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం స్టెఫీ ఫాదర్తో పాటు బోనీ కూడా జాగింగ్కి వెళ్ళగా అప్పుడే అదే డిటెక్టివ్ బోస్ బోనీ దగ్గరికి వచ్చి తనకు ఒక స్లిప్ ఇచ్చి వెళ్తాడు. అందులో నువ్వు డేంజర్లో ఉన్నావు, అదేంటో తెలియాలి అంటే నన్ను ఫాలో అవుతూ వచ్చి మీట్ అవ్వు అని ఉండడంతో బోనీ బోస్ని ఫాలో అవుతూ వెళ్ళి తనని కలుస్తాడు. అప్పుడే బోస్ బోనీతో, నీకు ఒక విషయం చెప్తాను విను, 2010 సంవత్సరంలో ఈ సిమ్లాలో ఒక బ్యాంక్ రాబరీ జరిగింది. ఇప్పటికీ కూడా ఆ రాబరీ కేసు సాల్వ్ అవ్వలేదు. నాకెందుకో ఆ రాబరీ స్టెఫీ అండ్ తన ఫాదర్ కలిసి చేశారు అని అనుమానంగా ఉంది. ప్రతిరోజు స్టెఫీ అండ్ తన ఫాదర్ ఇంట్లోనే ఉంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ రాబరీలో వారితో పాటు మూడవ వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆ ఇంట్లోని ఆ మూడవ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే వారిని ఎలాగైనా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఈ మిస్టీరియస్ కేసు సాల్వ్ చేయవచ్చు అనగా అదంతా విన్న బోనీ, వీడికి ఆ ఆత్మ గురించి తెలియనట్టు ఉంది, వీడికి పరిచయం చేద్దాంలే అని ఓకే అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ప్రశాంత్ బోనీ చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలి అని, ఎవరైనా స్టెఫీ జోలికి వస్తే తన అమ్మ ఆత్మ రియాక్ట్ అవుతుంది అని బోనీ చెప్పి ఉంటాడు. కాబట్టి ప్రశాంత్ తన ఫ్రెండ్తో పాటు షాపింగ్ మాల్కి వచ్చి అక్కడే ఉన్న స్టెఫీని చూసి తన ఫ్రెండ్కి తనని చూపించి, నువ్వు దొంగలాగా ఫేస్కి మాస్క్ వేసుకొని స్టెఫీ చేతిలోని బ్యాగ్ తీసుకుని పారిపో అని చెప్పి పంపి అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అలా ప్రశాంత్ ఫ్రెండ్ ఫేస్కి మాస్క్తో స్టెఫీ దగ్గరికి వెళ్ళి తన చేతిలోని బ్యాగ్ లాక్కొని అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా అక్కడ నుండి వెళ్ళలేడు. ఎందుకంటే స్టెఫీ అమ్మ ఆత్మ ఆ వ్యక్తిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. అదంతా దూరం నుండి చూస్తున్న ప్రశాంత్ షాక్ అయ్యి, అయితే బోనీ చెప్పింది నిజమేని అర్థమయ్యి భయపడిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం బోనీ ఇంకా నిద్రలో ఉండగా అప్పుడే స్టెఫీ తనకి, నేను నాన్న చర్చికి వెళ్తున్నాం, ఆఫ్టర్నూన్ వస్తామని మెసేజ్ చేస్తుంది.
ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన బోని తనని ఇంట్లో ఒంటరిగా ఈ దెయ్యంతో పాటు వదిలిపెట్టి వెళ్లారని ఫుల్‌గా భయపడిపోతాడు. అదే టైంకే డిటెక్టివ్ బోస్ ఆ ఇంట్లోకి వచ్చి బోనీతో, "ఇప్పటిదాకా నేను బయట నుండే ఈ ఇంటిని గమనించేవాడిని. ఈరోజు ఈ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ దొరికింది. నాకు కొంచెం హెల్ప్ చెయ్యి. రాబరీ కేసు సాల్వ్ చేయడానికి ఈ ఇంట్లో ఉన్న వారి ఎవిడెన్స్‌లన్నీ సేకరిస్తా" అంటాడు. అది విన్న బోని ఈరోజు వీడికి స్టెఫీ అమ్మ దెబ్బలు రుచి చూపించాలి అని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఇంకేముంది, ఒక బయటి వ్యక్తి ఇంట్లోకి రావడంతో తనని చూసిన స్టెఫీ అమ్మ ఆత్మ కోపంతో ఇంట్లోని వస్తువులన్నీ గాల్లోకి లేపి డిటెక్టివ్ బోస్‌ని ఫుల్‌గా భయపెట్టి బాగా కొడుతుంది. దాంతో బోస్ ఆ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉందని భయంతో పారిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో బోనీ అక్కకి కొడుకు పుడతాడు. దాంతో బోనీ అండ్ స్టెఫీ చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తారు. అప్పుడే స్టెఫీ బోనీతో, "జరిగేదంతా చూస్తుంటే ఈ అమ్మాయిని అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఆలోచిస్తున్నావు కదా" అని అడగ్గా, దానికి బోనీ, "అలాంటిదేం లేదు కానీ నేనసలు మీ అమ్మకి నచ్చేలా ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచిస్తున్నా" అని చెప్తాడు. దానికి స్టెఫీ, "మా అమ్మ మనల్ని ఫిజికల్‌గా కలవనివ్వదు కానీ మనం అలాంటి రొమాంటిక్ చాటింగ్ చేసుకోవచ్చు కదా" అంటుంది. దానికి బోనీ, "మీ అమ్మ ఫోన్ మాత్రం చూడదా ఏంటి" అనగా, దానికి స్టెఫీ, "చూసినా చదవలేదు, ఎందుకంటే మా అమ్మకి చదువు రాదు" అని చెప్పి నవ్వుతుంది. దాంతో ఆ రోజు నుండి స్టెఫీ అండ్ బోనీ రొమాంటిక్ చాటింగ్ చేసుకుంటూ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు బోనీ చాలా హ్యాపీగా స్టెఫీ అండ్ తన ఫాదర్ దగ్గరికి వచ్చి స్టెఫీ ప్రెగ్నెంట్ అని, తను అమ్మ నేను నాన్న కాబోతున్నామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది విన్న స్టెఫీ ఫాదర్, ఈ ఇంట్లో ఇదెలా సాధ్యమైందని షాక్‌లో ఉండిపోతాడు. ఇంకా ఈ విషయం తెలిసిన స్టెఫీ అమ్మ కోపంతో రగిలిపోవడంతో ఇంట్లోని లైట్స్ అన్నీ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, నిజానికి బోనీ అండ్ ప్రశాంత్ బోస్ దగ్గరికి వెళ్ళి జరిగేదంతా చెప్పగా అదంతా విన్న బోస్ ఒక ఐడియా ఆలోచించి వారితో, "అయితే మీరు స్టెఫీ అమ్మ ఆత్మని కన్‌ఫ్యూజ్ చేయాలి. అప్పుడే నువ్వు అండ్ స్టెఫీ హ్యాపీగా కలిసి ఉండగలరు" అనగా, అది విన్న బోనీ అండ్ ప్రశాంత్ ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే, స్టెఫీ ప్రెగ్నెంట్ అని చెప్తే అప్పుడు స్టెఫీ అండ్ బోనీల మధ్య అన్నీ జరుగుతున్నాయనుకుని స్టెఫీ అమ్మ ఇంకా వారిద్దరిని కలిసి ఉండడానికి యాక్సెప్ట్ చేస్తుంది అని. ఎందుకంటే తనకి మరొక ఆప్షన్ లేదు కాబట్టి. బోనీ అదే ప్లాన్ ఆలోచించి స్టెఫీకి చెప్పి తనని కూడా ఒప్పిస్తాడు. అందుకే ఇప్పుడు బోనీ స్టెఫీ అమ్మకి తెలిసేలా అలా చెప్తాడు. అలా వారి ప్లాన్ సక్సెస్ అయ్యి అప్పటి నుండి బోనీ స్టెఫీతో ఉన్నా సరే స్టెఫీ అమ్మ ఏమీ అనదు. అయితే ఈ విషయం కాస్త బోనీ పేరెంట్స్‌కి తెలిసి వెంటనే స్టెఫీ ఇంటికి వచ్చి స్టెఫీ ప్రెగ్నెంట్ అన్న సంతోషకరమైన విషయం తమకి ఎందుకు చెప్పలేదు అని బోనీపై సీరియస్ అయ్యి తమకి మనవడు రాబోతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా, అదంతా చూస్తున్న స్టెఫీ అమ్మ ఆత్మకి కోపం వచ్చి బోనీ ఫాదర్ పైకి వస్తువులు విసిరేస్తూ ఉంటుంది. అయితే అది చూస్తున్న బోనీ తన ఫాదర్‌కి అవి తగలకుండా ఆపుతూ ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి బోనీ తన ఫాదర్‌తో ఇంట్లో డ్రింక్ చేయకు అని ఎంత చెప్పినా సరే వినకుండా డ్రింక్ చేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తున్న స్టెఫీ అమ్మ తన రూల్స్ తప్పాడు అని తనపై అటాక్ చేసి భయపెడుతుంది. దాంతో అదంతా చూసిన బోనీ ఫాదర్ భయపడిపోయి ఈ ఇంట్లో ఏదో ఉంది అని మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ బోనీని కూడా త్వరగా అక్కడి నుండి వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో బోనీ అండ్ స్టెఫీ తమ రూమ్‌లో పడుకొని మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే బోనీకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి స్టెఫీ అమ్మ ఆత్మ గురించి మాట్లాడతాడు. అది కాస్త స్టెఫీ కూడా విని కోపంతో, "నీకు నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా బోనీ, మా అమ్మ ఆత్మ విషయం ఎవరికీ చెప్పకు అని. మరి నీ ఫ్రెండ్‌కి ఎందుకు చెప్పావు? ఇలా చేస్తే అమ్మకి అస్సలు నచ్చదు" అని. అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి స్టెఫీ కోపంలో తన అమ్మతో, "సారీ అమ్మ, నేను ప్రెగ్నెంట్ కాదు, ఇదంతా బోనీ ప్లాన్" అని అంతా చెప్పేస్తుంది. అది విన్న స్టెఫీ అమ్మ తనకే అబద్ధం చెప్పాడు అని బోనీని బాగా కొడుతుంది. దాంతో బోనీ ఏడుస్తూ, "ఆంటీ, ఈ ప్లాన్ స్టెఫీకి కూడా ఇష్టమే" అని చెప్తూ ఉంటాడు. అలా అదే రోజు రాత్రి బోనీ ఫుల్‌గా డ్రింక్ చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. బోనీని అలా చూస్తున్న స్టెఫీ, మా అమ్మకి బోనీ ఎందుకు నచ్చట్లేదు అని ఫీల్ అవుతుంది. మరుసటి రోజు బోస్ బోనీ అండ్ ప్రశాంత్‌ని ఒక లేడీ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నిజానికి తనకి దెయ్యాలు ఆత్మల గురించి బాగా తెలిసి ఉంటుంది. అలా బోనీ ప్రొఫెసర్‌కి విషయమంతా చెప్పగా దానికి ప్రొఫెసర్, "నువ్వేం భయపడకు, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను" అని చెప్పి పంపుతుంది. తర్వాత అలా బోనీ ఇంటికి రాగా అప్పుడే ఒక కత్తి గాలిలో బోనీ దగ్గరికి వచ్చి తనపై అటాక్ చేయబోగా అది చూసిన స్టెఫీ గట్టిగా, "అమ్మా ఆగు, ఇప్పుడు తను నా భర్త, తననే చంపాలి అనుకుంటున్నావా" అని కోప్పడి, "ఇప్పటిదాకా మమ్మల్ని కాపాడింది చాలు, ఇక మమ్మల్ని వదిలేయి" అంటుంది. స్టెఫీ ఫాదర్ కూడా తన భార్య ఆత్మపై సీరియస్ అయ్యి, "మన కూతురు ఆ బోనీతో హ్యాపీగానే ఉంది కదా, మరి ఎందుకు బోనీ మీద నీకంత కోపమని తిడతాడు. మరోపక్క ఆషాబా తన గురువు దగ్గరికి వెళ్ళగా గురువు ఆషాబాతో, "ఆ ఆత్మని బంధించడానికి ఇదే కరెక్ట్ సమయం, వెళ్ళి ఆ ఆత్మని బంధించు" అని చెప్తుంది. ఇంకా బోనీ అండ్ ప్రశాంత్, స్టెఫీ అండ్ తన ఫాదర్ చర్చిలో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ప్రశాంత్ వారితో, "ఇది ఇలాగే జరుగుతూ ఉంటే బోనీ అండ్ స్టెఫీ ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు" అంటాడు. బోనీ కూడా స్టెఫీ ఫాదర్తో, "సిమ్లా నుండి ఒక తాంత్రికుడు మనకి హెల్ప్ చేయడానికి వచ్చాడు, చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలి అంటే ఈ లోకం నుండి పంపించేయాలి కదా" అనగా దానికి స్టెఫీ
స్టెఫీ అండ్ తన ఫాదర్ కూడా ఓకే చెప్పడంతో మరుసటి రోజు ఆశాబా తన మనుషులతో స్టెఫీ ఇంటికి వచ్చి స్టెఫీతో వాళ్ళ అమ్మకి సంబంధించిన అన్ని వస్తువులు ఇప్పించుకొని మీకింకా ఈ ఆత్మ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఉన్నాను కదా అని చెప్తాడు. తర్వాత బోస్, బోనీ అండ్ ప్రశాంత్ వెళ్ళి ప్రొఫెసర్ని కలిసి తనకి ఆశాబా గురించి చెప్పగా ఆశాబా గురించి విన్న ప్రొఫెసర్ వాడు మామూలు మనిషి కాదు, ఒక రాక్షసుడు, వాడు తన మనుషులతో కలిసి అధిక మొత్తంలో ఆత్మలను బంధించి తమ శక్తులు పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒకేసారి 100 ఆత్మలను బంధించి వాటి ద్వారా ఒక పూజ చేసి ఆ 100 ఆత్మల నుండి శక్తులను పొంది అలాగే ఇంకా చావలేని అమరుడు అవ్వాలి అనుకుంటున్నాడు. స్టెఫీ అమ్మ ఆత్మ ఈ భూమి మీద ఎప్పటి నుంచో ఉంది. ఆ ఆత్మకి 100 ఆత్మల శక్తి ఉంటుంది. అందుకే ఆ ఆత్మని కూడా బంధించి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ఆశాబా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని అంతా చెప్తుంది. మరో పక్క ఆశాబా 99 ఆత్మలను బంధించి స్టెఫీ అమ్మ ఆత్మని కూడా బంధించి శక్తులు పొందాలని చూస్తాడు. కానీ స్టెఫీ అమ్మ ఆత్మ తన కంట్రోల్లోకి వెళ్లకుండా ఉంటుంది. అదే టైంకే ప్రొఫెసర్, బోనీ అండ్ స్టెఫీ అక్కడికి వస్తారు. ప్రొఫెసర్ స్టెఫీ అమ్మ ఆత్మని ఆశాబా నుండి కాపాడాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఆశాబా మనుషులకి స్టెఫీ అమ్మ ఆత్మ ప్రొఫెసర్ల మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. చివరికి స్టెఫీ అమ్మ ఆత్మ బోనీ బాడీలోకి ప్రవేశించి ఆశాబా మనుషుల్ని బాగా కొడతాడు. దాంతో ఆశాబా ఒంటరిని అయిపోవడంతో భయంతో అక్కడి నుండి మాయమైపోతాడు. ఇంకా స్టెఫీ తన అమ్మని తలుచుకుని బోనీని హగ్ చేసుకుని చాలా ఎమోషనల్ అవ్వగా అప్పుడే స్టెఫీ అమ్మ ఆత్మ బోనీ అండ్ స్టెఫీని కలిసి హ్యాపీగా ఉండమని ఆశీర్వదించినట్లు సిగ్నల్ ఇవ్వడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి స్టెఫీ అమ్మకి తన కూతురు భర్త అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే చనిపోయాక కూడా వారితో పాటే ఉంటుంది. ఇంకా పెళ్లికి ముందు బోనీ క్యారెక్టర్ గురించి తెలిసిన స్టెఫీ అమ్మ తను మంచివాడు కాదు అని ఇన్ని రోజులు తనపై కోపంగా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు బోనీ మంచివాడని అర్థమయ్యి వారిని కలిపి తన ఆత్మ ఆకాశంలో కలిసిపోతుంది. ఇంకా మూవీ ఎండింగ్లో బోస్ ఆ లేడీ ప్రొఫెసర్ని ఆ ఆశాబా ఇంకా మళ్ళీ తిరిగి రాడు కదా అని అడగ్గా దానికి ప్రొఫెసర్ ఇప్పటికైతే వెళ్ళిపోయాడు కానీ రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అప్పుడే హలో మమ్మీ పార్ట్ 2 కూడా ఉన్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.